ప్రాణం తీసిన హైడ్రా ఇల్లు కూల్చేస్తారన్న భయంతో ఉరేసుకున్న వృద్ధ మహిళ. కూకట్పల్లి యాదవ బస్తీలో విషాదం. కుమార్తెలకు కట్టంగా ఇచ్చిన ఇండ్లు హైడ్రా కూల్చివేస్తున్న ఆందోళన, ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఏం దుర్మార్గం రా మీది. మీరు అధికారంలోకి వస్తే పేద ప్రజలకు 10 రూపాయలు పనిచేయాలి, చేతనైతే చెయ్యాలి, లేకపోతే మూసుకొని ఊసోవాలి. అది గతంలో కేసీఆర్ ఏమి ఇచ్చాడో గదే ఇవ్వాలి. అంతేగాని ఈ పాపం వీళ్ళని ఇట్లా ఇట్లా చంపితే ఏమొస్తుంది చెప్పురు మీకు. చూడు, హైడ్రా కూల్చివేతలతో సామాన్యుడు బెంబెలెత్తిపోతా ఉన్నాడు. ఎక్కడ తన గూడు కూలిపోతుందోనని వణికిపోతా ఉన్నాడు. ఈ ఆందోళన నేపథ్యంలో కూకట్పల్లిలో ఓ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైడ్రా కూల్చివేతలకు భయపడి ఓ వృద్ధ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన హత్య అంటూ స్థానికులు మండిపడతా ఉన్నారు. ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎవరికి పుట్టిన హైడ్రా, ఎవరికి పుట్టిన సర్కార్ రా ఇదంతా? గిట్ల పేదోళ్ళని చంపుతాది. ఎంతమంది చంపుతావు చెప్పు నువ్వు? ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావు? ఎంతమందికి ఇల్లు లేకుండా చేస్తావు, గూడు లేకుండా చేస్తావు, వాళ్ళకి బోధరకు కూడా చేస్తావు? ఎంతమంది ఉసురు పోసుకుంటావు నువ్వు? మళ్ళీ ఇట్లా పెడితే ఈ చనిపోతే ఇక సిగ్గు లేకుండా ఇంకా సిగ్గు లేకుండా ఏమంటాడంట, ఇక చూడు లింక్ పెట్టినావా, ఇగో ఇది ఫేకు, నిజం కాదు ఇది ఫేక్ అని చెప్పేసి ఇగో ఇట్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఒక హ్యాండిల్లో, ఎవరిది ఈ హ్యాండిల్ అసలు? ఏదో ప్రైవేట్ హ్యాండిల్. ఈ హ్యాండిల్లో అన్ని ఫేక్ ఇది అని చెప్పేసి ఇగో జనం మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియోలనే ఫేక్ అని పెట్టిరు. ఇక చూడు, ఫేక్ అని పెట్టి జనాన్ని మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం. మీరు ఇదే ఫేక్ అని చెప్పేసి మీరు ఓరికి కావాలంటే ఆడికి. బుచ్చమ్మ ఆత్మహత్యపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. కూకట్పల్లిలోని చెరువు సమీపంలో ఉంటున్న బుచ్చమ్మ కూతుర్లకు కట్నం కింద ఇల్లు ఇచ్చింది. కూల్చివేతల్లో భాగంగా తమ ఇల్లును కూల్చేస్తారన్న భయంతో తల్లిని ప్రశ్నించగా మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. దీనికి హైడ్రా సంబంధం లేదని రంగనాథ్ వివరించాడంట. నువ్వు కూల్చేస్తా అని చెప్పకపోతే, నువ్వు నోటీసులు ఇవ్వకపోతే గావేం చచ్చిపోతుందా? పోయి ఆ కుటుంబం కాడిపోయి గదే మాట చెప్పి ఏమైనా భయపెట్టించో ఇంత ఇచ్చితే తప్ప వాళ్ళు చెప్పరు. సంపురి ఇంకెంతమంది చంపుతారు? సంపురి. అబ్బో, హైడ్రా డ్యామేజ్ కంట్రోల్ కోసం టీం అంట, కొనుగోలు టీం. హైడ్రా విషయంలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను కవర్ చేయడానికి రంగంలోకి దిగిన సునీల్ కొనుగోలు టీము. 300 మందికి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్న కొనుగోలు. మైండ్ స్పేస్ వద్ద పెద్ద ఆఫీస్ ఏర్పాటు అంట, ఒక పెద్ద ఆఫీస్ అంట. హైదరాబాద్లో గ్రౌండ్లో తిరుగుతూ రోజుకు 3-4 వీడియోలు బయట తీసుకురావాలని ప్లాను. ఒక్కొక్కరికి 45 నుంచి 80,000 జీతం అంట. అరే కొనుగోలు కాదు కదా, వీడు అమ్మ మొగుడు వచ్చినా కానీ వీడు ఏం చేయలేడు. ఇప్పుడు నీకు అర్థమవుతలేదు మ్యాటర్. కొనుగోలు కాదు కదా, ఎవడొచ్చినా కానీ ఇప్పుడు ప్రజలు పడుతున్నటువంటి తిప్పలని దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయలేడు. ఇవన్నీ బంద్ పెట్టరు. ఇక రేవంత్ రెడ్డి నువ్వు ఈ దుకాణమే బంద్ పెట్టు. నీ హైడ్రాను మూసేసుకొని నిమ్మలంగా ప్రజలకు పాలించుకుంటా ఆ పింఛను పెంచు, ఆ కళ్యాణ లక్ష్యంతో పడుతున్న బంగారం ఇయ్యి, ఆ రైతు బంధన్న ఈ కనీసం నీ రైతు భరోసా రాకపోయినా ఇవ్వకపోయినా కానీ ఆ ఎకరానికి 10,000 ఎకరైనా ఇయ్యి. ఇప్పటిదాకా మీరు ఉన్నాయి చేయర్రి, దాని ఎట్ట ఉందో యాస అట్లనే నడిపించే తెలంగాణ రాష్ట్రాన్ని అలా మంచిగా ముంగలకు వస్తుంది. నువ్వు దాన్ని కదిలించడం అనుకో మొత్తం శర్వాకం అవుతుంది. ఇవాళ గీని ఎవరినో పట్టుకొచ్చి చేస్తా, కంట్రోల్ చేస్తా, డ్యామేజ్ కంట్రోల్ చేస్తా అంటే ప్రజలను చూస్తా ఊరుకోరు ఉట్టిగానే. పొన్నం ప్రభాకర్ని ఎంత అనవసరంగా ఆగమాగం అవుతున్నాడు బిడ్డ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సో ఇటువంటి పరిస్థితులలో అంటే పెట్టు 25,000 అక్రమ కట్టడాలే అని నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలు. మెర్సీడెస్ ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినంత సమస్యలు ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ కరెక్ట్ గా కూల్చుకున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. 28,000
దయచేసి ఇట్లా అంటే ఎంతవరకు అనుకూలంగా ఉందో అంతవరకు పెట్టింది. ఇట్లా పెట్టి మిస్లీడ్ చేస్తే నేను మీద కేసు పెట్టద్దు. మనం ప్రజలారా మీరు చెప్పులతోని బుద్ధి చెప్తారా, పొన్నం ప్రభాకర్కి ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్తారా మీ ఇష్టం, అది నేనేం చెప్పను. కానీ అట్లాంటి వాటితో బుద్ధి చెప్పండి. ఆ పెండ్లు కూడా అదే చెప్పు, ఇంకా కొంచెం వినక మంచిగా వస్తుంది బుద్ధి. అసలు వీడియో ఇప్పుడు చూపిస్తాడు ఇక్కడ. ఇగో హైదరాబాద్ లో ఉండేటువంటి జరిగినటువంటి దాష్టీకం దుర్మార్గం 28,000 అక్రమ కట్టడాలనేది. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని. దానిలో గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కూడా ఉంది. ఇది ఎక్కడ పోయింది వీడియోలా? సన్నాసి ఎక్కడ పోయింది? గత ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. మరి అవి ఎందుకో గులగొడతలేరు? ఆయన చెప్పింది టోటల్ పర్సెప్షన్లో బ్రాడ్గా మొత్తం ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. అప్పుడు దాన్ని ఇప్పుడు అంతవరకు కట్ చేసుకొని కటింగ్లు పెట్టుకొని అవి కనపడకుండా ప్రజలను మభ్యపెట్టడానికి అది చేసిందే, మీరు చేసిందే ఆపన్నాస్తామని ఒకటి హ్యాండ్ అదే కదా పెట్టింది ఉంటుంది. అది ఫేకే, పొద్దుగా లేస్తే ఫేక్ ఫ్యాక్టరీ కమ్మ సామాజిక వర్గం నడిపిస్తూ ఉంటుంది, టీడీపీ బ్యాచ్ అది. సో దాన్ని నువ్వు మంత్రిగా ఉండి సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్లో చూపించినావు చూడు. నాలాంటి ఉండాలి నీకు ఎదురుగా జర్నలిస్ట్ కాడ పోతావు దెబ్బకే లేచిగా. తక్కువనే అవి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖ పొన్నం ప్రభాకర్ అని బంద్ పెట్టు. మా దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అన్ఫిల్టర్డ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సరే నువ్వు ఇవన్నీ పట్టుకొని ఆధారాలు పట్టుకొని రా. నువ్వు మా బృందం ఒక నలుగురమే ఉంటావు, ఎక్కువ ఉన్నాము. సో ఆ నలుగురు అడిగేటువంటి ప్రశ్నల కంటే ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడతారో ఆ ప్రశ్నలు మేము అడుగుతాము. నువ్వు టైం చెప్పు, మీ ఇంటికాడ సరే మేమే వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకొని ఆడికే వస్తాము. ఒకరోజు టైం ఇయ్యాయి చాలు, మాకు ఒక గంటన్నర చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇవి నిజంగా నువ్వు చెప్పింది వాస్తవమే, ప్రజలకు మీరు మంచి చేస్తుందిగా చెప్పారంటే అందులో మీరు కూలగా నేనేం అన్ఫిల్టర్డ్, మీరు ఏం మాట్లాడితే అట్లనే ఒక్క కట్టు లేకుండా చూపించే బాధ్యత నాది. ఇది ఓపెన్ ఛాలెంజ్. చూడు మరి బిల్డింగ్ కూడా ఉన్నాయి. అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి వీళ్ళు కర్మ వస్తుంది మనం అట్లా హైదరాబాద్. సో అట్లా అన్నింటి గురించి మాట్లాడుతూ ఆయన దాన్ని చెప్పడం జరిగింది. ఇక చూస్తూ ఉన్నారు, పీస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈయన చెప్తా ఉంటే ఈ విధంగా జనం కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి. అప్పుడే దిగినట్టు చూడా మన వాళ్ళు పెడతారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం అనుకున్నావో అప్పుడే కన్వోల్ టీం దిగింది చూడు రంగంలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ దగ్గర దయచేసి దండం పెడుతున్నా, నమస్కరిస్తున్నా, ప్లీజ్ మీరు అక్రమ కట్టడాలని చెప్పి మీరు నిజంగా చేయడం ద్వారా ఎంత అందరూ ప్రాపగేట్ చేస్తున్నారు సార్. ఎవరికి నిరూపిద్దామని ఇదంతాను, ఇదంతా ఎవరికి నిరూపిద్దామని దయచేసి మీకు దండం పెడుతున్నా, సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భవన్ దగ్గర ఉన్నారు వీళ్ళు. ఓకేనా? ఇక ఈ భవన్ దగ్గర ఇట్లా ఉంటే కన్వోల్ టీం ఏం చేస్తుంది చూడండి ఒకసారి. ఇగో హైడ్రాకే నా మద్దతు, ఈ అక్రమ కట్టడాలు వల్లనే ఎన్నో ప్రాణాలు బలైపోయినాయి, పర్యావరణానికి ఇది అని చెప్పేసి స్టార్ట్ అయింది ఆల్రెడీ. చూడండి ఆస్తులు ధ్వంసం చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు ఒకటే తోకదగిన పనిలాగా ఎగిరి పడతా. ఇట్లా ఇదంతా టీం అనమాట. అసలు ఈయన భాగవతం ఒకసారి చూద్దాం. ఇళ్ళకి లోపలికి ఈడోడు కాంగ్రెస్ వాడు, ఇక చూస్తలేడు నాట్లేసుడు ఫోటోలు ఇదంతా. ఈడోడు కాంగ్రెస్ వాడు. ఈ కాంగ్రెస్ వాడు పొద్దుగా లేచి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యి, మునుగోడు దత్తత ఎక్కడ కేసీఆర్ కేటీఆర్ మనోడే నాయుడు ఊరిని అమ్మ ఏ ఊర్రం ఇది. సో ఇట్లాంటి బ్యాచ్ మొత్తం ఇక స్టార్ట్ అయిందనమాట. సో కాబట్టి ఇంక ఇవన్నీ బంద్ చేయరు, బిల్లిపిత్తి రేషాలు, ఈ పిల్లపిత్తి రేషాలన్నీ బంద్ చేసేది. ప్రజల దగ్గరకు పోయి హైడ్రా మంచిది అంటే మటుకు ఉరికించి కొడతారు, గుడ్డలు కూడా మిగిల్చారు ఒంటి మీద. సో కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూరి బంద్ పెట్టిరి. ఇట్లా చనిపోతూ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ భయపడి చనిపోతూ ఉన్నారు. కానీ మంత్రి గారి మాట మంచిగా నిండుగా 100 ఏళ్ళు బతకాలి, మనం చచ్చిపోవాలని కోరుకోవద్దు.